హలో, వీడేంటి ఇక్కడ ఉన్నాడు అని చూస్తున్నారా? సో ఫైనలీ మేము కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసినాం, XXL బ్లాగ్. సో మేము కూడా ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్స్ అయిపోదాం డిసైడ్ అయిపోయాం. సో ఈరోజు ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? మేము ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం. అదేందో తెలుసుకోవాలంటే పదండి ఫస్ట్ జాయ్ గారి ఇంటికి వెళ్దాం. సో మనం ఈరోజు అనుకున్న స్పాట్ 7, బట్ 2 క్లోజ్ ఉన్నాయి. ఇట్స్ టూ ఎర్లీ. అండ్ 5 దగ్గర నుంచి మనం పొట్లాలు అంటే మనం పునుగులు కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను జాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వీడిప్పుడు ఫోన్ లేకపోతే నా పరిస్థితి ఏంటి? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. సో యా, ఒక చిన్న పిల్లోడు రాయి తీసుకొని కార్తో ఆడుకుంటుండు. సో యా, సారీ ఫర్ దట్ డిస్టర్బెన్స్. వీడి గల్లీలు అందరూ వీళ్ళనే ఉన్నట్టున్నారు. సో వీళ్ళు కూడా చైల్డ్హుడ్లో అలానే చిలిపిగా చాలా ఇరిటేటింగ్గా ఉండేది. సో ఆ కాంటెస్ట్ పక్కన పెడితే వీడికి ఫోన్ చేసే ముందు యాక్చువల్గా వీడికి కూడా తెలీదు నేను ఛానల్ పెట్టేసా అని. యాక్చువల్గా నేను 3 days బ్యాకే ఛానల్ క్రియేట్ చేసి పేరు అనుకుని అన్ని రీసెర్చ్ చేసుకొని కూర్చున్నా. సో ఫైనలీ కాల్ బ్యాక్ చేస్తున్నాడు. హలో, వీడరా? ఎక్కడ? ఇంటిలోనే. జోష్లో ఉన్నా అంటే పడుకోలేదు. ఏం చేస్తున్నావు? ఒక చిన్న పని ఉంది, వస్తే మంచిది. కిందనే వెయిట్ చేస్తున్నా నీకోసం. కిందకు వచ్చేసావా? అడిగి రావాలా? అపాయింట్మెంట్ ఉందా నీకేమన్నా? బాడీ పొజిషన్ ఎట్లుందో తెలుసా? ఓ కాలు అటు ఓ కాలు ఇటు వేసుకొని పడుకున్నావా? బొర్లుతున్నావా? తొందరరా, కిందనే ఉంది. ఓకే, నువ్వు ఎందుకు రికార్డ్ చేస్తున్నావు? అది నీకు తర్వాత ఏదో తేడాగా పడుతుంది. సో ఏమైంది? పాయింట్కి వచ్చేస్తున్నాం. మనం ఈరోజు ఒక వీడియో చేస్తున్నాం. వీడియో చేస్తున్నామా? ఏం వీడియో? వీడియో అంటే రీల్ కాదు. రైట్ రేర్ డోర్ ఓపెన్, ప్లీజ్ చెక్. ఓకే, సారీ. ఏం వీడియో? మనం ఒక యూట్యూబ్ వీడియో చేస్తున్నాం. యూట్యూబ్ వీడియో? ఎస్. అయితే నేను కెమెరామ్యాన్ కాదు, నువ్వే. ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఏం ప్లాన్ చేశారా? ఏం చేస్తున్నారా? ఈరోజు మా ఛానల్లో ఒక ఛాలెంజ్ నువ్వే చేయాలి. ఛానల్ పెట్టావా? ఎప్పుడు పెట్టావు? కాదు, పెట్టామా? ఎస్, మనం. ఎస్. ఇదేంటైతే? అరే నీ అబ్బా, మీ ఇద్దరా? నువ్వు నేను ఆ ఛానల్ కూడా పెట్టి ఆల్రెడీ. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇదంతా ఎప్పుడు పెట్టారు? వీకెండ్ లో. అంటే నా వీకెండ్, నా సాటర్డే సండే వీకెండ్ కదా. నీలాంటి లేబర్ వాళ్ళకి మండే అండ్ ట్యూస్డే ఉంటుంది. నాకు కూడా చెప్పాలి కదరా ఇదంతా. సరే, పేరేమన్నా నీ మైండ్ లో పేరేమన్నా ఉందా? ఏంటిది? అప్పటి నుంచి మేమంతా చేయకూడదురా. మనం చాలా సంవత్సరాల నుంచి చేద్దాం అనుకుంటున్నాం కదా. నీ మైండ్ లో ఏమన్నా పేరు? ఇప్పుడు ఎందుకని? ఎందుకు అవసరం లేదు అనుకుంటున్నాం కదా. అంటే నీకు టైం పాస్ అవ్వట్లేదు, అందుకే నా స్పెట్ చేసుకుంది అప్పటి నుంచి. అరే ఏంటి, ఏం వీడియో ఏంటి, ఏం చేయాలి? నేను కెమెరామ్యాన్ ఉంటారా? మీరు చేయండి, ఏది చేసినా వద్దు. అది నేను చాలా పర్ఫెక్ట్ గా చేయగలను. కెమెరా వెనకాల పని ఉంటది కదా, ఐ క్యాన్ డూ.
100% ఇవ్వాలి. మా కెమెరా వెనకాలలోనే కావాలి, వెనకాల కాదు ఇప్పుడు మనం ముందు వచ్చి చేసుకో. సో ద ఛాలెంజ్ మనకి ఇష్టమైన పనులే మనం చేస్తున్నాం మన యూట్యూబ్ ఛానల్. ఇష్టమైన పనుల ఏందో చెప్పు, గెస్ వేరే చెప్పు. డ్రెస్సింగ్కి వెళ్తున్నామా, షాపింగ్కి వెళ్తున్నామా? నీకు బొక్క అంటే ఏంటి మనం ఏం చేస్తాం ఇష్టం, ఆ యూట్యూబ్ లో ఏం చేస్తాం మనం? మనకి ఇష్టం వచ్చింది చేస్తాం రా. మనకి లైక్ అంటే మనం ఏం వీడియోస్ తీస్తున్నాము? నీకు అన్నిటికంటే ఇష్టమైనది ఏంటి మనకి కామన్ గా? నాకా? మనకి అనుకో ఇద్దరికి కామన్ ఏమి ఇష్టం? అంత అప్పుడు కష్టమేం కాదు, ఒకసారి కొంచెం. నెట్ వేగా నెట్ వెళ్ళేది కదా. అది కాదు, అది. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఎక్కడా నో, మన ఫ్యామిలీ ఛానల్ అది. ఓకే ఓకే, మరి ముందే చెప్పాలి కదా. ఇంకా కిందే ఉన్నాడు, పైకి రాలేదు. అప్పటిదాకా మనం రెడీ చేసుకుంటే వాడిని పిలవచ్చు. సో ఇప్పుడు దాకా వాడికి ఛాలెంజ్ ఏందో కూడా తెలియదు కాబట్టి వచ్చిన తర్వాత ఛాలెంజ్ గురించి వాడికి చెప్తాను. ఏమనుకుంటున్నావు? దీనిలో ఒకటి దీని రాగానే తిండి మీద పడ్డాం మేము. బాగుంటాయి. ఎందుకు ఇన్ని జనం పెట్టాము? అవును, ఎందుకు సపరేట్ సపరేట్ పెట్టిందండి? సో ఫైనల్ నీకు ఛాలెంజ్ ఏంటో గెస్ చేయమన్నారు. నేను చూసి ఒకసారి గెస్ ఏమై ఉంటుందని. అంటే ఎన్ని తినగలనా? ఆ ఛాలెంజ్ అయితే ఇన్ని సరిపోరు, 5-10 ప్లేట్లైనా తేవాలి నీకు. అది కాదు మరి. బాగుందా చట్నీ? సూపర్, తెలిసినట్టే చెప్పు, ఉందా? తొందర చెప్పు. ఆ టేస్ట్ నీకు తెలిసిన రికగ్నైజ్ చేయగలవా? అది ఎక్కడదో ఏందో. నువ్వు ఛాలెంజ్ చెప్పు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఛాలెంజ్ చెప్పు. ఛాలెంజ్ కూడా అదే, నువ్వు ఒక్కొక్క చట్నీ టేస్ట్ చేసి ఒక్కొక్క పునుగు టేస్ట్ చేసి షాప్ లొకేషన్ చెప్పాలి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. కెన్ యూ? ఇప్పుడు అచ్చా, ఓకే. ఇప్పుడు అందుకే 5 తిని difference. నువ్వు ఇది ఎక్కడ కొన్నావు చెప్పాలి. ఎస్, దట్ ఈస్ ద ఛాలెంజ్. మరి నాకెట్లా తెలుసు నువ్వు ఎక్కడెక్కడ కొన్నావు? నేను రికార్డ్ చేసుకున్న ప్రతిదీ నేను వీడియో ఎండ్ లో చెప్తా నీకు. ఇది ఈ ఎక్కడివి అంటే బొల్లారం? ఓకే, బొల్లారం. ఓకే. చిన్నప్పటి నుంచి ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నువ్వు చేసిన పని. కెన్ యూ? ఎస్, ఐ క్యాన్. 100%? ఓకే, 100%. ఎస్. సరే, ఓకేనా? ఫస్ట్ తినేసావు కాబట్టి ఇంకోటి తినాలంటే తిను, అట్లేం లేదు. ఓకే, ఇప్పుడు బ్రేక్ స్టార్ట్. ఓకే, దానికి ముందు ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? దానికి ముందు ఛానల్ పేరు గెస్ట్ చేయగలవా? ఇందాక అడిగిన క్వశ్చన్. ఛానల్ పేరు ఏమై ఉంటుంది? నాకు తెలియదు, ఫస్ట్ తిన్నాక చెప్తా. దీని తర్వాత. సో ఇప్పుడు ఈ ఇక్కడ పెట్టినవి దీని చట్నీవే లేకపోతే ఏమన్నా గ్యాంబ్లింగ్ ఏమన్నా చేసావా? గ్యాంబ్లింగ్, నో చీటింగ్. అంతేనా? ఓకే, లెట్ స్టార్ట్ గైస్. ఫస్ట్ ఇది అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఇప్పుడు ఇందాకదంతా దేవుడికి, ఇప్పుడు టెస్ట్ చేసి చెప్తా. ఫస్ట్ బైట్ గైస్. ఫస్ట్ బైట్ ఎడిటింగ్ లో ఫస్ట్ దీంతో అన్నప్రాసన చేశారా? నాకు తెలుసా నీకు అన్నప్రాసన? పునుగులుతున్నా ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎస్, తెలీదు. ఇది ఎస్టీ జాన్సన్ స్కూల్ ముందు ఉంటుంది మా ఇంటి దగ్గర. యూ కాంట్ హిట్. సూపర్, అర్థనా? నేను చెప్పా ఇప్పుడు వీడియో ఎండ్ లో తెలిసిద్ది. నువ్వు చెప్తా ఉండు, రైట్ రాంగ్ తర్వాత. ఒకటేనా? ఒకటే తినాలా? అట్లేం లేదు. ఇది మాత్రం ఫర్ షూర్ ఎస్టీ జాన్, దాని పేరేదో ఉంటది, మా పేరు తెలియదు కానీ అజయ్ గాడు ఉన్నాడు వీడు, వాళ్ళ ఇంటి ముందు ఉండే హోటల్ ఇది. అంటే సాయిబాబా లైన్ లో. ఎందుకంటే ఈ స్ట్రక్చరు, ఈ టెక్స్చర్ దానిగా ఉంటుంది. సో నెక్స్ట్. సరే ఆగు, పాపం మన కెమెరామ్యాన్ కూడా ఇద్దాం, ఆకలిస్తుందంట. సో వీఆర్ గోయింగ్ టు సెకండ్ వన్.
ఫస్ట్ది నేను బాగానే గెస్ చేశాను అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు సెకండ్. ఇది కూడా నాకు తెలిసిపోయింది. కలర్ డిఫరెన్స్ ఆ కలరు, ఈ పునుగు టెక్స్చరు, ఇది బస్ స్టాప్ కాడదు. చూపి అందులో టెక్స్చర్ ఏందో. ఇదిగోండి గాయస్, చట్నీ కూడా దిస్ వన్ యూ విల్ ఫైండ్ అట్ బస్ స్టాప్, నియర్ బస్ స్టాప్. చాలా బాగుంటుంది. అరే నువ్వు కరెక్ట్ అనే అనుకుంటున్నావు. కరెక్టే, 100%. 100%. వెంకటేశ్వర రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. So guys, we are going to third one. సెకండ్ వన్ నేను టేస్ట్ చేస్తాను. ఛాలెంజ్ అన్న మీరు మెక్కుతారేంట్రా నువ్వు కెమెరామ్యాన్. ఐ క్యాన్. సో ఇది ఈ రెండంటే బాగానే గెస్ చేసినాయి. చట్నీ అది వేరే కలర్ లో ఉంది, బాగుంది, సాఫ్ట్ గా ఉంది. సో ఇది ఈ చట్నీ అనా? అదే 5 holes లో 5 చట్నీ, దాని షాప్ నుంచి కొన్ని లైన్ ఉన్నాయి. ఇది సో 5 షాపులు అనుకున్నాం కదా. ఈ ట్విస్ట్ ఏంటంటే వాడికి బొల్లరం అనే చెప్తున్నాం, కానీ 5 షాపుల్లో ఒకటి బాచిపల్లి. చూద్దాం అది గెస్. కొంచెం గెస్ చేయడానికి కష్టంగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే సిమిలర్ గా ఉంది కానీ చట్నీ మాత్రం వేరే. చెప్పరా, చిన్నప్పుడు నేను తింటున్నావు కదా అన్నప్రసన్న. ఆ షాప్ పేరు తెలియదు కానీ ఇది మన జ్యోతి థియేటర్ ముందు ఒక ఒడియా అంకుల్ వేస్తాడు. ఒడియా అంకుల్ వేసే చట్నీ సూపర్. సెకండ్ కలర్ చూసే చెప్పి మళ్ళీ పాపం మన కెమెరామెన్ అలసిపోయాడు పాపం. ఆడేమంటారు లాలా జలాలు కాదు. ఈడ దాకా వచ్చి కాలు దాకా వచ్చి. ఇది 4th. యూ కాంట్ మ్యాన్. ఇది నిద్రలో లేపి జస్ట్ స్మెల్ చూపించిన మా ఇంటి దగ్గర, మా ఇంటి పక్కన ఉల్లిపాయలు ఇస్తుంది ఆంటీ. తెలిసిపోతుందని పెట్టదు మనకి, ఎందుకంటే ఈ 5 ప్యాకెట్లు ఓన్లీ ఆంటీ ఉల్లిపాయలు వేసి, అది కూడా కారం జరిగింది. ఫైనల్ వన్. ఇప్పుడు ఇది గెస్ట్ చేస్తే నేను అన్ని తినేయచ్చు కదా మనకే కదా. మనకే అంటే కెమెరామ్యాన్ కూడా, మనం ఇద్దరం జస్ట్ కెమెరా. బాబు మా ఇంట్లో కొనుగోలు చేయడం అయితే శ్రీనివాస్ అంకుల్ దగ్గర, శ్రీనంకుల్ కళ్ళు కాంపౌండ్ ముందు ఉంటది. లేదు గాంధీ బొమ్మ గల్లీలో దేర్ ఇస్ అ ఫేమస్ ప్లేస్ కాల్డ్ కళ్ళు కాంపౌండ్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆ షాప్ లో. ఫిక్స్. ఓకే డన్. మొత్తం తినేయచ్చా? అర్థమైపోయి ఉంటుంది, మీ స్క్రీన్ లో వచ్చేసి ఉంటుంది వీడు ఎన్ని కరెక్ట్ చేశాడు ఎన్ని రాంగ్ చేశాడు. సో అట్ లాస్ట్ ఇప్పుడు మీరు మీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మీ ఫేవరెట్ స్పాట్ ఉంటుంది కదా, స్పెషల్లీ కొనుగోలు షాప్. మీరు ఫేవరెట్ స్పాట్ ఎక్కడో మీరు ప్లీజ్ కమెంట్ చేసి మాకు చెప్పండి. చెప్పరా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ పేరేంటో గెస్ చేయలేదు. అదొకటి ఉంది మన ఛానల్ పేరు. గెస్ చెక్ ఏముంటుంది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఇది ఓన్లీ ఫుడ్ బ్లాగ్ అయితే తిండిపోతులు అని పెట్టు మేబీ నీ తెలుగు. ఇది ఓన్లీ ఫుడ్ బ్లాగింగ్. ఇంగ్లీష్ లో పెట్టావా హిందీలో పెట్టావా? ఇంగ్లీషే. నువ్వు చెప్పలేవు కానీ నీ మైండ్ లో ఏముందో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ థండర్ బడ్డీస్. బాగుంది కానీ కాదు ఇప్పుడు. ఓకే మంచిగా ఆలోచించరా మనం ఎన్ని అనుకున్నాం.
ఎన్విఆర్ హై స్కూల్ ఫ్రెండ్సా? కాదు, మరి అన్నీగా ఆలోచించేదాన్ని. ఫన్నీగా వైసీపీ యువసేన. అది ఎందుకు పెడతావు? మరి ఏం పెట్టుంటావు? అది చెప్పానా? ఇంగ్లీష్లో పెట్టావా? ఎస్, ఏంటిది? XXL వ్లాగ్స్. XXL వ్లాగ్స్. XXL వ్లాగ్స్. ఎవరు XXL? మనమా? XXL మనం అంటే ఒకప్పుడు XXL, ఇప్పుడు కొంచెం మెరిగాం. ఆ జిమ్కి వెళ్తా ఎవరు వెళ్తున్నాం. సో కొన్ని రోజులు మేము కూడా XXL వచ్చేస్తాం. ఓకే గాయ్స్, సో ఆపు. ఓకే, XXL వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫేవరెట్ పునుగులు స్పాట్ ఏంటో కామెంట్లో మాకు చెప్పండి. ఈ న్యూ క్రియేటర్స్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ బాయ్.